తెలంగాణలో మరొక 9 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. నిర్మల్ అడిషనల్ కలెక్టర్ గా ఫైజాన్ అహ్మద్, హన్మకొండ అడిషనల్ కలెక్టర్ గా రాధికా గుప్తా, ములుగు అడిషనల్ కలెక్టర్ గా పి శ్రీజన్ నియమించారు. అలాగే సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ గా పి గౌతమి, జనగామ అడిషనల్ కలెక్టర్ గా లలిత్ కుమార్, మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్ గా లెనిన్ వత్సాల్ కు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణలో మరొక 9 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. నిర్మల్ అడిషనల్ కలెక్టర్ గా ఫైజాన్ అహ్మద్, అలాగే హన్మకొండ అడిషనల్ కలెక్టర్ గా రాధికా గుప్తా, ములుగు అడిషనల్ కలెక్టర్ గా పి శ్రీజన్ నియమించడం జరిగింది. అలాగే సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ గా పి గౌతమి, జనగామ అడిషనల్ కలెక్టర్ గా లలిత్ కుమార్, మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్ గా లెనిన్ వత్సాల్ కు బాధ్యతలు అప్పగించారు. మహబూబ్ నగర్ అడిషనల్ కలెక్టర్ గా శివేంద్ర ప్రతాప్, అలాగే వనపర్తి అడిషనల్ కలెక్టర్ గా సంచేత్, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ గా కదిరవన్ నియమించారు. తెలంగాణలో మరొక 9 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు ఫోన్ లైన్ లో. సుధీర్, 9 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్ కల్పించడం జరిగింది. గత కొంతకాలంగా వేకెన్సీలో ఉన్న ఆ పోస్టులను 9 మంది ఐఏఎస్ లతో భర్తీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. కాసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ శాంతకుమార్. అయితే తెలంగాణలోని నిర్మల్ జిల్లాకు సంబంధించి అడిషనల్ కలెక్టర్, స్థానిక సంస్థలకు సంబంధించి ఫైజాన్ అహ్మద్, అదేవిధంగా హన్మకొండ అడిషనల్ కలెక్టర్ గా రాధా గుప్తా, ములుగు అడిషనల్ కలెక్టర్ గా శ్రీజ, రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ గా గౌతమి, జనగామ అడిషనల్ కలెక్టర్ గా పింకేష్ కుమార్, లలిత్ కుమార్, మహబూబాద్ అడిషనల్ కలెక్టర్ గా లెనిన్, అదేవిధంగా మహబూబ్ నగర్ అడిషనల్ కలెక్టర్ గా శివేంద్ర ప్రతాప్, వనపర్తి అడిషనల్ కలెక్టర్ గా సంచిత్ గంగర్వాల్, జయశంకర్ భూపాలపల్లి అడిషనల్ కలెక్టర్ గా కరీవరన్ లో ఇప్పటికే ఆ పోస్టులతో భర్తీ చేయాలని చెప్పేసి సిఎస్ శాంతకుమార్ నిర్ణయించారు. నిన్న చూసాము, దాదాపుగా నిన్న కూడా 9 నుంచి 10 మంది సీనియర్ ఐఏఎస్ లను ట్రాన్స్ఫర్ చేశారు. ఇక మీదట కూడా రేపు ఎల్లుండి కూడా మరికొంతమంది ఐఏఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పాలనా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. యువ ఐఏఎస్ లతో పాటుగా మిగతా సీనియర్ ఐఏఎస్ లను, ప్రిన్సిపల్ సెక్రటరీలను కూడా పూర్తి స్థాయిలో మార్చాలని చెప్పేసి భావిస్తుంది. గతంలో ఎన్నికల సమయంలో వీరందరినీ కూడా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో ఎవరైతే లాంగ్ స్టాండింగ్ లో పనిచేస్తూ ఉన్నారో కొంతమంది వేకెన్సీ కోసం ఎదురు చూస్తున్నారు. వేకెన్సీగా ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా భర్తీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ముగిశాయి కాబట్టి మళ్ళీ వారందరినీ కూడా షెఫ్లింగ్ చేస్తున్నారు పూర్తి స్థాయిలో. మరికొద్ది రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో మరికొన్ని ఐఏఎస్లు, ఐపీఎస్లు, అది వారితో పాటుగా ప్రిన్సిపల్ సెక్రటరీస్ కూడా మార్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పాలనలో తన మార్కు చూపించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. కాబట్టి కొంత ప్రజా సమస్యల పరిష్కారం పట్ల శ్రద్ధ చూపే అధికారులను నియమించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాము, ఐఏఎస్ లను, సీనియర్ ఐఏఎస్ లకు సముచిత స్థానం కల్పించాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. గత ప్రభుత్వం దగ్గర ఎవరైతే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారో వారిని కాదని చెప్పేసి, ఎవరైతే ప్రజా సమస్యలపై శ్రద్ధ చూపిస్తారో వారిని
తీసుకురావాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఐఏఎస్ లను ఇప్పటికీ బదిలీ చేశారు. నిన్న కొంతమంది ఐఏఎస్ లను, ఈ రోజు కొంతమంది ఐఏఎస్ లను కూడా ట్రాన్స్ఫర్ చేశారు. రేపు మరొక 2-3 రోజుల పాటు కూడా ఐఏఎస్ ల బదిలీలు ఉంటాయి. ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీల బదిలీలు కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. స్వాతి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.